హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్ మై లిటిల్ హ్యాపీనెస్. ఈరోజు అయితే ఒక మెస్సీ వ్లాగ్తో అయితే వచ్చేసాను. మా ఇల్లు ఎంత మెస్సీగా ఉందో చూడండి. బట్టలతో చాలా మెస్సీగా ఉంది. ఈ వారంలో కొన్ని బట్టలు అయితే మడత పెట్టేసాను. ఇవైతే మిగిలిపోయిన బట్టలు అన్నమాట, ఉతికేసినవే కాబట్టి. కానీ సరిగ్గా మడత పెట్టకుండా ఒక బెడ్రూమ్లో వేసేసి పెట్టేసి ఉంచేసాను అనమాట. ఒక బెడ్రూమ్ ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీగా ఉన్న బెడ్రూమ్లో అయితే వేసేసి పెట్టేశాను. ఇప్పుడు మా బాబు ఏమో ఫ్రీ ఫైర్ చూస్తున్నాడు, పాప ఏమో టీవీ చూస్తుంది, కథలు అవన్నీ చూస్తుందన్నమాట, పిల్లల కథలు. ఇప్పుడు నేను ఏం చేయాలంటారు, మా హస్బెండ్ ఏమో లేరు, ఊరు వెళ్ళారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఈ బట్టలన్నీ క్లియర్ చేసేయాలి. ఎవరి బట్టలు వాళ్ళ కబోర్డ్లోకి అయితే ర్యాక్స్లోకి అయితే వెళ్ళిపోవాలి. సో స్టార్ట్ చేసేస్తామన్నమాట వర్క్. ఎంత వర్క్ ఉందంటే వీటిని చూస్తుంటేనే భయం వేస్తుంది నాకు. చూడండి, ఇవన్నీ ఇన్ని బట్టలు నేను మడత పెట్టాలా అని భయం వేస్తుంది. కానీ స్టార్ట్ చేస్తే అదే అయిపోతుంది కదండి. ఇవన్నీ మా బాబు కృష్ణాష్టమికి కృష్ణుడి వేషం అవి వేయడానికి కానీ 3 పంచులు తీసుకెళ్ళాడు అనమాట. ఇవి చూడండి, ఇవి ఉతికి అక్కడ పెట్టేశాను. లోపలికైతే వెళ్ళలేదు, ఇస్త్రీ అయితే ఇచ్చేయాలట్లని. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి చూడండి, శారీస్ అయితే మడత పెట్టా. శారీస్ అయితే చాలా కష్టం కదా మడత పెట్టడం. ఇవన్నీ మడత పెట్టేస్తున్నాను. ఒక్కసారి పెండింగ్ పడితే మన వర్క్స్ అయితే పెండింగ్ ఒక్కసారి మనం పెట్టామంటే ఇంకా అది అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుందండి. నా విషయంలో అలాగే జరుగుతుంది. నేను ఒకసారి పెండింగ్ పెడతా ఉంటాను అప్పుడప్పుడు వర్క్స్. ఆ పెండింగ్ అనేది అలా వీకెండ్ వరకు వచ్చేస్తుంది. సండే మాత్రమే ఆ పెండింగ్ అంతా క్లియర్ చేస్తాను మ్యాక్సిమము. మీరైతే ఏం చేస్తారో చెప్పేయండి. మీరు కూడా ఇలాగే చేస్తారా? నాకులాగే పెండింగ్ వర్క్స్ అని సండేనే వర్క్ చేసుకుంటారా లేదా అని చెప్పేయండి. నేనైతే లేదా కబోర్డ్స్లో అయితే ఎవరి కబోర్డ్లో అయితే వాళ్ళ బట్టలు అయితే పెట్టేస్తున్నాను. నేను ఈరోజు పెడతాను, రేపటికి మళ్ళీ మామూలుగానే చేసేస్తారు మొత్తం. ఇవైతే మా వారివి మాట. ఆయన కబోర్డ్లో అయితే ఆయనకి పెట్టేస్తాను. ఎంత అలా పెట్టినా సరే అండి, రేపటికే మళ్ళీ మామూలు అయిపోతాయి బట్టలన్నీ. మళ్ళీ ఎంత చేసినా అంతే అండి. ఇవన్నీ పిల్లలవి నాప్కిన్స్ మాట. ఎంత చేసినా అంతే అండి నా పరిస్థితి. నేను ఎంత సర్దినా వీళ్ళంతా మళ్ళీ మామూలుగా చేసేస్తారు. మా వారు కూడా అంతే. పిల్లలే కొంచెం బెటరు, పిల్లల కన్నా దారుణంగా చేస్తారన్నమాట. ఇవి నా నైటీలు ఇవన్నీ పిల్లల లెగ్గిన్స్ మాట అండి. స్కూల్ డ్రెస్ కింద వేసుకునే లెగ్గిన్స్. ఇవన్నీ తీసి మడత పెట్టేసి తన ర్యాక్లో అయితే పెట్టేస్తున్నాను. ఇవన్నీ సాక్స్లు, స్కూల్కి వెళ్ళే సాక్స్ అన్నమాట అండి. ఓ మై గాడ్, నేను ఇంత పని చేశాను. ఇవన్నీ నేను చేసేటప్పటికి ఒక 45 మినిట్స్ అయితే పట్టేసిందండి. మొత్తం అన్నీ సర్దేసి నేను మొత్తం బెడ్ అంతా ఖాళీ చేసేటప్పటికి 45 మినిట్స్ అయితే పట్టేసింది. పిల్లలవన్నీ సర్దేసేటప్పటికి మిగిలినవి శారీస్ అలాంటివి ఉంటాయి కదా, అవి అయితే ఇస్త్రీ చేసే బట్టలు అయితే పెట్టేయాలి. చూసారు, ఇప్పుడు ఇంత ఖాళీ అయిందన్నమాట. ఇంత టైంగా అయింది చూడండి, ఇప్పటికి అయిందన్నమాట. మా బాబు ఆ టైం వరకు కూడా